భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అక్రమ టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని, మళ్లీ కొత్త టెండర్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ టెండర్లపై సిబిఐ విచారణ వెంటనే సింగరేణి అక్రమ టెండర్లను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంగా ఇచ్చిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి. జిల్లా ముగ్గురు మినిస్టర్లు వేసిన టెండర్లు వెంటనే, దొంగలు వేసిన టెండర్లు వెంటనే, అక్రమ టెండర్లపై సిబిఐ విచారణ వెంటనే, రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన, జై కేసీఆర్ గారి నాయకత్వం, విచారణ వెంటనే, అక్రమ టెండర్లపై సిబిఐ వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సింగరేణి అధికారుల ముందు వై, సింగరేణి ముందు అధికారులు వై. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పాలన వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన వద్దురా నాయన. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం. అహంకారం కాదా ఇది? కాంగ్రెస్ ప్రభుత్వ దొంగలు దోసుకుంటాను. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడి సింగరేణి సంస్థని కాపాడితే ఈ సింగరేణి సంస్థని దొంగలకు కట్టబెట్టి రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమార్క కోల్ బొగ్గు గనుల వేలాన్ని మీ వాటాలు కుదరక డీల్ క్యాన్సిల్ చేసుకొని కొన్ని పేపర్లలో కొన్ని మీడియాలలో వచ్చిన దరిమిలా అది మీడియాల మధ్యలో వచ్చినటువంటి సృష్టి అని భావించేలాగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, దాన్ని ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం తెలియదు అనుకోవడం తప్పు. ఆయన అవివేకమైన చర్య. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు, అసలు ఈ తెలంగాణ రాష్ట్రం సాధన ఆశయం పుట్టిందే సింగరేణి బొగ్గు గనులోంచి అయితే ఈ సింగరేణిని ప్రైవేట్ పరం ఎట్టి పరిస్థితిలో చేయొద్దని చెప్పేసి గతంలో వచ్చినటువంటి కాంట్రాక్టులు తీసుకున్నటువంటి కాంట్రాక్టులు కూడా పని చేయకుండా ఆపిచ్చి కేసీఆర్ గారు ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి, సింగరేణి కార్మికుల వాళ్ళ ఉపాధి కోసం ప్రజల కోసం చేస్తున్నటువంటి దీన్ని రద్దు చేయకుండా ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ కాకుండా గతంలోనే అనేక ఉద్యమాలు చేసినాం. ఇక్కడ రోడ్ల మీద కూడా ధర్నాలు చేసినాం. మేము మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఇచ్చినటువంటి సిస్టమ్ మీద ధర్నాలు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం 51% ఉంటే 49% కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. దీంట్లో ఎట్లా మీరు యాక్సెప్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం సైట్ విజిట్ సిస్టాన్ని? దీన్ని బొగ్గు గనుల శాఖ మంత్రి హైదరాబాద్ లోని మన తెలంగాణ వాసి కిషన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ ని ఎట్లా యాక్సెప్ట్ చేయించారు? వారి ప్రమేయం ఏ మాత్రం లేదు అని అంటే ఇది ఇమ్మీడియట్ గా సిబిఐ విచారణ జరిపించాలి. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ల సిస్టమ్ రద్దు చేయాలి. దీనికంటే ముందు ఇదే సైట్ విజిట్ సిస్టమ్ ద్వారా 7 టెండర్లు ఎట్లయితే పొందారో ఆ టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయాలి. గతంలో వెంకటేష్ శ్రీరాంపూర్ కానీ వెంకటేష్ కానీ
మీ -7 ద్వారా కాంట్రాక్ట్ ఇస్తే టెండర్లు ఇస్తే దాన్ని రద్దు చేసి మళ్ళీ ఇదే సిస్టమ్ ద్వారా తీసుకొచ్చి +10 +7కి ఇచ్చారు. కొన్ని +7 నుంచి +20 దాకా తీసుకొచ్చి ఇచ్చారు. అంటే అది సింగరేణి సంస్థను దివాలా తీయించడము ప్లస్ తీసుకున్న కాంట్రాక్టర్లకు మేలు చేయడము, ఇక్కడ ఉన్నటువంటి కష్టపడే కష్టజీవులను ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వానికి ఏమాత్రం కూడా లాభాలు రాకుండా చేయడమే. ఇది పూర్తిగా కూడా కొంతమంది స్వార్థపరుల చేతుల్లోకి పోవడానికి దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు. కేసీఆర్ గారు మాకు గత ప్రభుత్వంలోనే ఈ సిస్టాన్ని వ్యతిరేకించినటువంటి వారు. మీ బొగ్గుగల్ల స్కాము ఇంచు బయట పెడితే మా హరీష్ రావు గారిని ఈ రోజు మధ్యాహ్నం బయట పెట్టి ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం లోపే 9 o'clock రాత్రిపూట 9 గంటలకు సిట్ కమిషన్ వేసి నోటీసులు ఇచ్చి ఎక్కడో సిద్దిపేటలో ఉన్నాయని పొద్దున్నే రమ్మని హాజరు గమ్మని చెప్పారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎవ్వరు కూడా ఈ పోలీస్ కేసులకు కానీ వీటికి కానీ భయపడే వాళ్ళు కాదు. ఉద్యమ పార్టీ, ఉద్యమ నేతలు ఒక ఇద్దరే పార్లమెంట్ సభ్యులు ఉంటే కూడా దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించాలో 543 మంది లోక్సభలో 245 మంది రాజ్యసభలో ఉండేటువంటి 2 బిల్లులు ఎట్లా పాస్ చేయించుకోగలిగారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా తెచ్చుకోగలిగారు, ఎంత కష్టపడ్డారు, వారికి ఉన్నటువంటి పదవుల్ని కూడా తృణప్రాయంగా వదిలేసి కొట్లాడి అనేక సార్లు రాజీనామా చేసి బై ఎలక్షన్లు పోవడం జరిగింది. తెలంగాణ రెడ్డి గారి నాయకత్వంలో దొంగల దోపిడీ రాజ్యం నడుస్తా ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణకే తలమానికమైనటువంటి సింగరేణి సంస్థ గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి దార్శనికంతో లాభాల బాటలు నడిచినటువంటి తెలంగాణలో మరి గొప్ప సంస్థ అయినటువంటి సింగరేణిని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది. ఏదైతే 9 టెండర్లు ఏదైతే జరిగినాయో ఈ టెండర్లలో అక్రమ టెండర్లు ఏదైతే ఉన్నాయో నీ బావమరుదులకి, నీ బంధువులకి, శ్రేయోభిలాసులకి, నీ అన్నదమ్ములకు దోచి పెట్టాలి అనేటువంటి ఆలోచనతోని మరి సైట్ విజిట్ పేరుతో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి మరి వారికి ముందే అడ్వాన్స్ గా ఎట్లా ఇవ్వాలి టెండర్లు అనేటువంటి ఆలోచనతోని మరి వారికి పంచిపెట్టి దోచిపెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతా ఉందో దాని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈ రాష్ట్ర మంత్రిగా మరి మొన్నటి వరకు ఉన్నటువంటి మరి హరీష్ రావు గారు మరి ఏదైతే ఈ అక్రమ టెండర్ల పైన దోచుకునేటువంటి పద్ధతి పైన ఈ అక్రమ టెండర్లు రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే నిన్న ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టాడో దానికి ఇమీడియట్ గా సిట్ వేసి మరి బెదిరింపు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నారో జైలుకు పంపుతామని చెప్పేసి అదైతే ప్రజలు గమనిస్తారని చెప్పేసి దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే తీసుకొస్తా ఉన్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భవిష్యత్తులో ఈ అక్రమ టెండర్ల పైన సిబిఐ విచారణ వేయించాలి. బొగ్గు గనుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ పోరాటాన్ని ఆపేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇంతకంటే సిగ్గుమాలినటువంటి కార్యక్రమం ఇంకోటి లేదు. ఎందుకంటే సింగరేణి డే నడుపుకోవడానికి కూడా నిధులు లేవని చెప్పేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ మనవడి కోసం, రేవంత్ రెడ్డి గారి మనవడి సంతోషం కోసం, ఆయన ఫుట్బాల్ ఆడటం కోసం మొన్న మెస్సీ వచ్చినప్పుడు కూడా మరి 100 కోట్ల రూపాయలు సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి ఆయన ఒక్క రోజు ఆట కోసం 100 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించినటువంటి రేవంత్ రెడ్డి గారికి సింగరేణి డే నిర్వహించేటువంటి మరి నిధులు లేవు అని చెప్పడాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈ అక్రమ టెండర్లన్నీ కూడా బయటపడాలి, వీరు దోచుకునేటువంటి డబ్బంతా కూడా బయటపడాలి అంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాల్సిందే. సిబిఐ విచారణ జరిగేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఆపేదే లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.